రాత్రి సమయం పెట్రోలు పోలీసు వాహనం శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలోకి వచ్చి ఆగింది. చౌటుప్పల్ మండలం పరిధిలో పెట్రోలియం చేస్తున్న పోలీసు అధికారులు ఎస్ లింగోటం ప్రాంతం నుండి ఈ పెద్దాయనను తీసుకువచ్చారు. గడగడా వణికిపోతున్నాడు. గత్యంతరం లేని ఈ మతిలేని మనిషి అయోమయంగానే పుణ్యలింగేశ్వరుని పుణ్యభూమిలో కాలు మోపాడు. ఎవరు చేసిన పాపానికి ఈ మనిషి ఈ స్థితిలో ఉన్నాడో, గత జన్మల పాపాల ప్రాయశ్చిత్తం మనుషులను మరో లోకానికి నడిపిస్తున్నాయనటానికి ఇతని జీవితమే సాక్షాత్కరిస్తోంది. నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చారో అని ఆలోచిస్తున్నాడేమో. ఒకరు పట్టుకుంటేనే కానీ నడవలేని స్థితి. రావలసిన చోటికే శ్రీ పుణ్యలింగేశ్వరుడు పోలీసుల వారి రూపంలో తీసుకువచ్చాడు. తమిళ ప్రాంతానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. కాలం వెలేసిన పరాయి మనిషిగా ఎలా వేడుకుంటున్నాడో చూడండి. చౌటుప్పల్ మండలం ఎస్లింగోటం గ్రామంలో ఒక వ్యక్తి గత 2 రోజులుగా మతి సీమితం లేకుండా తిరుగుతున్నాడని మాకు 100 కాల్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాల ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఇతడు తమిళంలో మాట్లాడుతున్నాడు, పేరు మాత్రమే చెప్తున్నాడు, మిగతావి గుర్తులేదంటున్నాడు. పునర్జన్మ భాగంలో తన జుట్టును కత్తిరిస్తూ ఉండగా ఎంతో ప్రశాంతతను పొందినవాడుగా మారిపోయాడు. చక్కగా జుట్టు గడ్డం కత్తిరింపజేయించుకున్నాడు. గంగాధరుని జలధారలు తన శిరస్సుపై పడగానే దుఃఖము పొంగింది. ఖచ్చితంగా వీరు నాకు హాని తలబెడుతున్నారనే భయంతో ఏడుస్తున్నాడు. క్షౌర కార్యాన్ని పూర్తి చేసి వేళ్లకు కాళ్లకు పెరిగిన గోళ్లను కత్తిరించారు. తాత శరీరం సన్నీటికి సహకరించటం లేదు. తలారా స్నానమాచరింపజేశారు. సబ్బుతో రుద్ది శరీరాన్ని శుద్ధి చేశారు. పుణ్యదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి స్వామివారి సన్నిధికి నడిపింపజేశారు. పుణ్యలింగేశ్వరుని ఎదుట గంటను మోగించాడు. అర్చకునితో శివనామాన్ని పెట్టించుకున్నాడు. స్వామివారికి జలాభిషేకం చేశాడు. భక్తితో నమస్కరించి స్వామికి తన దీన గాథను చెప్పుకున్నాడు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మంగళమాంగళ్యే శివే సర్వాదరికే షణ్ణే బ్రహ్మకే దేవి నారాయణీ నమో శ్రీ శ్రీ పరమేశ్వరి దేవతాభ్యో నమో నమః. ఇది ఆనందకర్పూరదివ్య మంగళనీరాజనాదం దర్శయామి పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. హారతి ఇస్తూ ఉండగా వినమ్రంగా కళ్లకు అద్దుకున్నాడు. అక్షింతలు జల్లించుకొని పూజ పూర్తి చేయించుకున్నాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అందించే పునర్జన్మ కార్యానికి సిద్ధహస్తుడైన ఈ మానసిక వైకల్యుణ్ణి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం తమ బిడ్డగా అక్కున చేర్చుకుంది. శతమానం భవతి శతాయు పురుషేంద్రేంద్రియే ప్రతిష్టతే. తదుపరి భోజనశాలకు తీసుకువెళ్లి భోజనాన్ని వడ్డింపజేశారు. పద్మాసనంలో కూర్చుని చక్కగా భోజనాన్ని కలుపుకుంటూ ఆస్వాదిస్తూ తింటున్నాడు. అసలు ఇంత భోజనాన్ని చూసి ఎంతకాలమైందో తెలియదుగాని తన పళ్ళెల్లో పంచభక్ష్య పరమాన్నంగా కనిపిస్తున్న ఈ అన్నం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించిన జీవామృత పదార్థమనే నమ్మి అరటి పండు కూడా ఒలచి కడుపు నిండా తిన్నాడు. మహోన్నతులారా, మతిలేని ఈ మనుషుల జీవితాలకు చక్కని మార్గాన్ని చూపే దైవదాతలై కదలివచ్చి వీరి బతుకుల్లో కొన్ని మెతుకులైనా నింపే ప్రయత్నం చేయండి. అన్నదాత సుఖీ భవ.